హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈరోజు మీ ముందుకి కోంపల్లికి దగ్గరలో ఉన్నటువంటి దులపల్లిలో మనకి వంతారా ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ వంతారా ప్రాజెక్ట్ గురించి గిరీష్ సార్ని కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా అడిగి తెలుసుకుందాం అండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే కొత్త ఎవరైనా మన ఛానల్ చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి కమిషన్ అనేది పే చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది మీ ముందు తీసుకొస్తున్నానండి. సార్ వాళ్ళ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే మనం ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలని గిరీష్ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం అండి. సార్ నమస్తే సార్. హలో సార్, బాగున్నారా సార్? బాగున్నాను. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, వెరీ గుడ్ సార్. ది బెస్ట్ కనెక్టివిటీస్ ఏ విధంగా వస్తుంది అనేది మీరు చెప్పారు ఇంతకుముందు నాకు. ఓకే సార్, మన ప్రేక్షకులు కూడా మీ వాయిస్ నుంచి చెప్పండి సార్. డెఫినెట్లీ వినయ్ గారు, మనము ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడానికి ఈ కొంపల్లి వరకు ఎందుకు రావాలి, లొకేషన్ ఇక్కడ మా ప్రాజెక్ట్ లొకేషన్లో దులపల్లిలో ఎందుకు మీరు దీన్ని కన్సిడర్ చేసుకోవాలి, ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, ఓవర్ వ్యూ ఏంటి, ఏమేమి ఇస్తున్నాం దీంట్లో, వాల్యూ ఫర్ మనీ యాజ్ ఇన్వెస్టర్ కావచ్చు, లేకపోతే మనము యాజ్ అ బయ్యర్ రెసిడెన్షియల్గా ఉండడానికి చూసిన వాళ్ళు ఎందుకు ఇది, అండ్ సన్యుగాకే ఎందుకు రావాలి మీరు అనే పాయింట్స్ మనము ఓవరాల్గా కవర్ చేస్తాం. వీళ్ళ డెవలపర్ గురించి కూడా తెలుసుకుందాం అండి. ఓవరాల్ ఎన్ని ప్రాజెక్ట్స్ అన్నారు సార్ మీరు? మేనేజింగ్ డైరెక్టర్ గారు విశ్వనాథ్ రెడ్డి గారు అండి. 2002 నుంచి ఇండస్ట్రీలో ఉన్నారండి. ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ ఆయనకి 2002 నుంచి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్లోనే ఉన్నారండి సార్. ఓకే. సో సన్యుగా వచ్చేసి 2018లో ఎస్టాబ్లిష్ చేసామండి. ఓకే. సో 19లో కోంపల్లిలో మాది ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము, సన్యుగా ఐరిస్ అని చెప్పి. అక్కడి నుంచి ఇప్పుడు దాకా ఇది 9th ప్రాజెక్ట్ మనం చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ వచ్చేసాము సన్యుగా వంతారా అని చెప్పి ఈ 2025లో మనము లాంచ్ చేసాము. ఓకే. సో మార్చ్లో మనకి రెరా అనేది మార్చ్లో వచ్చింది. కన్స్ట్రక్షన్ అనేది మీరు అప్పుడు జూలైలో వచ్చినప్పుడు మీరు చూసారు కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ అనేది. ఇప్పుడు ఫుటింగ్స్ పడ్డాయి. అవును, ఇప్పుడు చాలా డ్రాస్టిక్ గా వర్క్ బాగా ఫాస్ట్ గా నడుస్తుంది సార్. మా యూఎస్పీనే అది అండి. ఓకే. సో ఎందుకంటే టైం అనేది ఏవైతే కన్స్ట్రక్షన్ ఏవైతే రీటైల్ కస్టమర్స్ ఉంటారో, సో వాళ్ళకి రేపు రోజున ప్రాజెక్ట్ మనము టైంకి ఇస్తేనే వాళ్ళు ఏవైతే ఉంటుందో మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎట్లా అంటే కన్సిడర్ చేస్తారు ఉండడానికండి. మెయిన్ థింగ్ కూడా సార్, జనరల్గా ఇన్వెస్టర్స్ కానీ లేదంటే కనుక బయర్స్ ఉండండి, వాళ్ళకి ఏమైతుంది అంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న ప్రాజెక్ట్లో వీళ్ళు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ ఇస్తారు ఏందనేది కొన్ని అపోహలు ఉంటాయి సార్. మన ప్రాజెక్ట్ డేట్ కూడా చెప్పండి సార్. ఇప్పుడు అక్టోబర్ 28లో మనము ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నామండి. ఇక్కడ నుంచి రౌండ్ అబౌట్ 2 years 11 months అండి. 2 years 11 months, 2 years 11 months ఆర్ 3 years చేసుకోవచ్చు. బట్ టు బి ప్రిసైజ్ 2 years 11 months అండి, అక్టోబర్ 28 అండి. ఓకే. అలాగే అండి, మనకి వర్క్ ప్రోగ్రెస్ కూడా మీరు కావాలనుకున్నట్టయితే మనకి మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మీరు వచ్చి కూడా చూసుకోవచ్చు. లొకేషన్ స్కానర్ కూడా మీకు డిస్ప్లేలో ఇస్తున్నానండి. అలాగే ప్రాజెక్ట్ యొక్క ఫ్లోర్ ప్లానింగ్ కానీ ప్రాజెక్ట్ యొక్క మిగతా వివరాలన్నీ కూడా మీకు స్కానర్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి పాస్ చేసేసి మీరు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మన ఈ ప్రాజెక్ట్ యొక్క రెప్లికా కూడా మనకు ఉందండి. దాన్ని చూసుకుంటే కూడా మన ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం పదండి. కోంపల్లిలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని కొన్ని ఫ్యూ పాయింట్స్ కానీ అలాగే కనెక్టివిటీస్ గురించి కూడా చెప్పండి సార్. వినయ్ గారు, మనకి ఓవరాల్గా ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం అనుకుంటుంది ఒక 5 reasons వై సన్యుగా వంతారాలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎందుకు మీరు ఫ్లాట్ కొనాలి అని చూడడానికి 5 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కింద మనం డివైడ్ చేసుకుందాం. ఓకే. మీరు అడిగినట్టు ఫస్ట్ పాయింట్ ఏంటంటే కొంపల్లి ఏరియాలో ఎందుకు, ఇక్కడ కనెక్టివిటీ హైలైట్స్ అయితే. ఓకే. ఇప్పుడు కొంపల్లిలో మనం శ్రీ కన్వెన్షన్ దగ్గరలో ఉన్నామండి. సో శ్రీ కన్వెన్షన్ అంటే మీకు నేషనల్ హైవే 44కి కనెక్టివిటీ ఉంటుందండి ఇది. సో దీని నుంచి మీరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6కి వెళ్ళాలి అన్న, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5కి వెళ్ళాలన్న, విచ్ ఇస్ 6 వచ్చేసేమో మేడ్చల్ ఉంటుందండి, 5 వచ్చేసేమో దుందిగల్ కనెక్టివిటీ. సో ఈ ఎగ్జిట్స్ నుంచి మీరు తీసుకుంటే సిటీకి ఏ మూలన, వెదర్ యూ టాక్ అబౌట్ ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయబిలిటీ విచ్ ఇస్ గచ్చిబౌలి, మనకి ఐటీ సైడ్ ఉన్న గచ్చిబౌలి కొన్ని వితిన్ 45 minutes మీరు వెళ్ళిపోవచ్చు. నేషనల్ హైవేకి మనం ఏవైతే ఉంటుందో అడ్జసెంట్ నేషనల్ హైవే అండి, విచ్ ఇస్ ది మేడ్చల్ నాగ్పూర్ హైవే. ఇది ఇక్కడ ఉంది మనకి ఇక్కడ. సో లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ కొంపల్లి చూస్తుంటే కనుక ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్. ఇట్స్ నాట్ డిపెండెంట్ ఆన్ ఒక్క పర్టికులర్ ఐటీ మీదనో బేస్ చేసుకుని కాదండి. మీరు సికింద్రాబాద్ ఏరియా, రాణిగంజ్, సికింద్రాబాద్, దాని తర్వాత మనకి బోయింపల్లికి ఇదంతా ఎక్స్టెన్షన్ అండి. సో హెవీలీ డిపెండెంట్ ఆన్ ఫస్ట్ నుంచి కూడా ఇదేంటంటే బిజినెస్ కమ్యూనిటీ మీద డిపెండ్ అయిన ఏరియా. నెక్స్ట్ లాస్ట్ మేము 2019 నుంచి మేము ఇక్కడ ప్రాజెక్ట్స్ చూస్తున్నప్పుడు మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఫార్మా కంపెనీస్లో చేసే ఎవరైతే కస్టమర్స్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఈ ఏరియాని చూస్ చేస్తున్నారు. రీజన్ ఎందుకంటే వాళ్ళు షామీర్పేట వెళ్ళాలన్నా కానివ్వండి, లేదు వాళ్ళకి మనకి పటాన్చెరు వెళ్ళాలన్నా వయా ఓఆర్ఆర్ తీసుకోవాలన్నా కానీ, ఇది వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జాబ్ రేపు రోజున కంపెనీస్ మారినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ నుంచి ఈజీ కనెక్టివిటీ ఉంది, యాక్సెస్ ఈజీగా ఉంది. సో లాట్ ఆఫ్ ఫార్మా నుంచి ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు. లాజిస్టిక్స్ కంపెనీస్ అని యూ టాక్ అబౌట్ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్, వాళ్ళ వేర్ హౌసెస్ సంబంధించినవి అన్నీ మీకు
కొంపల్లి నుంచి మొదలు పెట్టుకుని అప్ టు మేడ్చల్ వరకు, మేడ్చల్ దాటిన తర్వాత కూడా వాళ్ళ వేర్ హౌసెస్ ఉన్నాయి, లాజిస్టిక్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఐటీ వాళ్ళకి ఏవైతే ఉంటుందో ఇందాక మాట్లాడుకుని మనం 2 ఎగ్జిట్స్ ఓవరాల్ ఎగ్జిట్స్ తీసుకున్నా కానీ గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది 45 మినిట్స్ ఆర్ మాక్సిమం మీకు 60 మినిట్స్ డ్రైవ్ అండి. సో ఈ లొకేషన్ కొంపల్లి లొకేషన్లో మనం మాట్లాడుకున్నట్టయితే అన్ని కైండ్ ఆఫ్ ఎట్లా అంటే ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఎట్లా అంటే మిక్స్డ్ కమ్యూనిటీ కూడా. సో దీని మూలాన్ని మీకు ఏంటి అంటే యాజ్ అన్ ఇన్వెస్టర్ కావచ్చు, మీరు పెట్టిన మనీకి రేపు రోజున ROI రావాలంటే కనుక ఒక ఇండస్ట్రీ మీద డిపెండెన్సీ లేదు కాబట్టి ఆల్ ఇండస్ట్రీస్ గో త్రూ దట్స్ హైస్ అండ్ లోస్ వెళ్తుంటాయి కాబట్టి డిపెండెన్సీ అనేది ఎక్కువ ఉండదండి. అంటే ఇది స్టేబిలిటీ మెయింటైన్ చేస్తూ గ్రోత్ అనేది ఉంటుంది అన్నట్టు. అబ్సల్యూట్లీ. సో మీకు రేట్ అనేది మరీ ఆకాశాన్ని అంటదో అలా అని చెప్పి పడుతున్నప్పుడు ఏవైతే ఉంటుందో మీకు కింద డౌన్ఫాల్ కూడా ఉండదు, స్టేబుల్ గా వెళ్తుందండి. నెక్స్ట్ మనకి సెకండ్ వచ్చేసి ఏమో ఇట్లా అంటే దూలపల్లి. ఇప్పుడు కొంపల్లిలో మనకి సుచిత్ర ఆప్షన్ ఉంది, దాని తర్వాత సినీ ప్లానెట్ ఆప్షన్ ఉంది, దూలపల్లి ఉంది. ఇటు కొంచెం ముందుకు వెళ్తే కనుక మనకి గుండ్లపోచంపల్లి అటు కూడా వెళ్ళొచ్చండి. ఈ రోడ్కి ఎందుకు మీకు అంటే పర్టికులర్గా ఇప్పుడు మన ప్రాజెక్ట్ సంయుగ వంతారా 100 feet రోడ్ ఫేసింగ్ ఉందండి. శ్రీ కన్వెన్షన్ నుంచి మీకు జస్ట్ 2 minutes లో మనకి ప్రాజెక్ట్ రావచ్చు అండి. దట్ 100 feet రోడ్ కాబట్టి డ్రైవ్ కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఒక్క సిగ్నల్ కూడా లేదండి. మీరు అక్కడ హైవే నుంచి ఇక్కడికి సిగ్నల్ లేదు, అక్కడ నుంచి మన ప్రాజెక్ట్ తర్వాత ఫస్ట్ సిగ్నల్ ఉంది. ఓకే, అవును, నిజంగానే మన ప్రాజెక్ట్ దాటినాక సిగ్నల్ వస్తుంది. సో అక్కడ నుంచి మీరు హైవే నుంచి జస్ట్ 2 minutes to 3 minutes లో మీరు ఏవైతే మీరు ఫ్లాట్ లో ఉండగలుగుతారు. ఓకే, ఇంకో మేజర్ పాయింట్ కూడా సార్, మనకి కోంపల్లికి మనకి ఈ సుచిత్ర నుంచి కోంపల్లి ఇదంతా కూడా మనకి మెట్రో కూడా కనెక్టివిటీ. అబ్సల్యూట్లీ అండి. సో మీరు 2025 స్టార్టింగ్ లో మీరు చూస్తుంటే కనుక దాని తర్వాత DPRs వచ్చినాయి, స్టేషన్స్ ఎక్కడెక్కడ రావాలనేది రఫ్ గా ఏవైతే ఉంటుందో స్ట్రక్చర్ అనేది వచ్చిందండి. సో ఇన్ని రోజులు లాస్ట్ 2025కి ముందు ఈ ఏరియాకి ఏవైతే ఉంటుందో నార్త్ హైదరాబాద్కి మెట్రో అనేది ఏవైతే లేకపోవడం వల్ల చాలా మంది కొంచెం ఆలోచించేవాళ్ళు. సో దాని మూలన ఏవైతే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు చాలా మంది ఏవైతే ప్రిఫరెన్స్ అనేది వస్తుంది. అండ్ బోయింపల్లి మీకు ప్యాడేజ్ నుంచి మొదలుకొని మెడ్చల్ తర్వాత వరకు కూడా మీకు ఫ్లైఓవర్ వర్క్స్ అనేది కూడా మీరు చూస్తే కనుక వర్క్స్ అనేది నడుస్తున్నాయండి. సో కమింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్, మనము ఈ రోడ్ దూలపల్లి రోడ్ ఈ 100 feet రోడ్కి వన్ మోర్ హైలైట్ ఏంటంటే మీకు పక్కనే మనకు ప్రాజెక్ట్ అడ్జసెంట్ లో ఏవైతే ఉంటుందో 1300 acre రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉందండి. మేము చేసినప్పుడు కూడా ప్రాజెక్ట్ నేమ్స్ MD గారు షార్ట్ లిస్ట్ చేసినప్పుడు కూడా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఎందుకంటే మనకి ఇప్పుడు బాల్కనీస్, ఇప్పుడు మనకి ఈ బాల్కనీస్ ఇటువైపున మీరు ఇప్పుడు ఇటు చూస్తుంటే కనుక ఈ బాల్కనీస్ కస్టమర్స్ అందరికీ ఏవైతే ఉంటుందో డైరెక్ట్ మీకు వ్యూ ఉంటుంది, అన్ఇంటరప్టెడ్ వ్యూ అండి. మీకు జస్ట్ మా ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఒక 400 to 500 meters వరకు మనకి ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి చాలా మందికి మీకు ఈ ఫ్లాట్స్ ఎవరు తీసుకున్నా కానీ మీకు ఆ వ్యూ అనేది కనిపిస్తుంది. మీకు డౌట్ రావచ్చు అండి, మళ్ళీ ఫారెస్ట్ దగ్గరలో ఉంది అంటున్నారు, మరి డెవలప్మెంట్ మీరు ఒక కస్టమర్స్ ఎవరైనా కానివ్వండి, ఓవరాల్ గా ఓవర్ మీరు చూడండి, డెన్సిటీ అనేది ఇక్కడ చుట్టుపక్కల డెవలప్డ్ ఏరియా. అవును సార్, మనకి అదృష్టం ఉంది కాబట్టి ఫారెస్ట్ పక్కన ఉందండి, దొరికింది ఇక్కడ ఉందండి, ల్యాండ్ లో ఉంది. ఫారెస్ట్ అకాడమీ కూడా ఉందండి ఇక్కడ, రిజర్వ్ ఫారెస్ట్ అండి. నేచర్ దగ్గర ఉంటుందండి. ఇప్పుడు హైదరాబాద్ లో మీకు తెలిసింది ఏంటంటే వాటర్ అనేది మేజర్ ఫ్యాక్టర్ అండి. ఎంత సిటీ డెవలప్మెంట్ అయినా ఇప్పుడు మేము హైటెక్ సిటీ దగ్గర కూడా చూస్తుంటాం సార్, అక్కడ వాటర్ ట్యాంకర్స్ నడుస్తుంటాయి. బికాస్ ఆఫ్ ఆడ ఏంటంటే ల్యాండ్ వాల్యూ ఉంది కానీ ఆడ బేసిక్ నీడ్ అనేది వాటర్ అనేది లేదు ఆడ. ఇక్కడ మనకి ఇది అడ్వాంటేజ్ అని కూడా. అబ్సల్యూట్లీ వినయ్ గారు, మీరు చూస్తే కనుక బయర్స్ చూసేది ఆర్ రెసిడెన్షియల్గా మనం చూసుకోవాల్సింది ఏంటి, ఒకటి నేను ఎంత త్వరగా నా ఇంటికి రాగలుగుతాను ట్రాఫిక్ లో, రెండోది కనెక్టివిటీ, నెక్స్ట్ వచ్చేసేమో మీకు చూసేది ఏంటంటే వాటర్ ఫెసిలిటీస్ అనేది ఎంతవరకు ఉంది. రేపు రోజు నేను మెయింటెనెన్స్ కట్టుకోవాలా, వాటర్ కి బిల్స్ కట్టుకోవాలంటే కనుక ఈఎంఐస్ కన్నా దాటిపోయే ఫ్యాక్టర్స్ మనం ఎన్నో చూస్తున్నాం సిటీలో ఈ రోజున. మీకు ఈ ఫారెస్ట్ ఏరియా పక్కన ఉండడం మూలన ఏవైతే ఉంటుందో వాటర్ బెల్ట్ అనేది సస్టైన్ అవుతుంది, లాంగ్ రన్ లో కూడా మీకు సస్టైన్ అవుతుంది. రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి దాంట్లో ఎటువంటి డెవలప్మెంట్స్ అనేది విత్ ఇన్ ఆ ఫారెస్ట్ ఏరియా రాదు కాబట్టి మనకి ప్రాజెక్ట్ పక్కనే ఉంది కాబట్టి మన బయర్స్ కి అడ్వాంటేజ్ అవుతుంది. ప్లస్ వ్యూ బాగుంటుంది, అట్మాస్ఫియర్ పరంగా బాగుంటుంది, ప్లస్ లైఫ్ స్టైల్ కూడా హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుంది. అబ్సల్యూట్లీ అండి, క్లీన్ ఎయిర్ మనకి ఎమ్యూనిటీస్ కూడా ఆ విధంగా అంతే కదండి. సార్ థర్డ్ పాయింట్ ఏంటి సార్? సార్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు మనము ప్రాజెక్ట్ డిజైన్ అండి, మనం ఎలా ప్రాజెక్ట్ ని చేస్తున్నప్పుడు ఎట్లా మనం కాన్సెప్టలైజ్ చేసాం ఓవరాల్ గా 6.5 acres లో మనం ప్రాజెక్ట్ తీస్తున్నప్పుడు ఎన్ని యూనిట్స్ దీంట్లో ఉండాలి. ఈ రోజున చూస్తే ఒక ఫ్యామిలీ అంటే యూ హ్యావ్ మెయిన్ ఒక కపుల్, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ కిడ్స్ ఉంటారు, కిడ్స్ కూడా డిఫరెంట్ ఏజ్ గ్రూప్ లో. సో మనం చేసినప్పుడు ఎలా డిజైన్ చేసాము అంటే ప్రాజెక్ట్ వెన్ ఇట్ కమింగ్ టు ఎమ్యూనిటీస్ పరంగా చూస్తే ఆర్ ఫెసిలిటీస్ పరంగా చూస్తే విత్ ఇన్ ప్రాజెక్ట్లో మేజర్గా మనకు కావాల్సిన ఆల్ ఏజ్ గ్రూప్స్కి అమ్యూనిటీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అంటే ఒక చిన్న పిల్లల నుంచి పెద్ద ఎల్డర్లీ వరకు. లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు
రైట్ ఇన్ఫాంట్స్ దగ్గర నుంచి ఆర్ స్కూల్ గోయింగ్ కిడ్స్ దగ్గర నుంచి కాలేజ్ గోయింగ్ కిడ్స్ వరకు అన్ని మనము కన్సిడర్ చేసామండి. ఓకే. ఇప్పుడు మనం ఈ ఏరియా చూస్తున్నామండి, చూస్తే ఇది కంప్లీట్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఏరియా అండి ఇక్కడ. ఓకే. ఓకే, మీకు దీంట్లో ఏంటంటే మనం క్రికెట్ ప్రాక్టీస్ నెట్ ఇస్తున్నాము, విచ్ ఇస్ కామన్. బట్ డిఫరెంట్ గా అంటే మనం ఇప్పుడు స్కేటింగ్ రింక్ ఇస్తున్నామండి. చాలా మంది పిల్లలు ఏంటంటే ఇవాళ రేపున ఈ అవుట్డోర్ స్పోర్ట్స్ మీద ఎంతూజియాస్టిక్ గా ఉంటున్నారు, వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ప్రాక్టీస్ కి స్కేటింగ్ రింక్ ఒకటి మనం చిన్నది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ లేటెస్ట్ పికిల్ బాల్ కోర్ట్ అనేది లాస్ట్ 3-4 years లో పికిల్ బాల్ అనేది చాలా ట్రెండింగ్ ఉంది. సో దాని ప్రకారం కూడా మనము ఆ పికిల్ బాల్ అనేది దీంట్లో ఇచ్చాము. శాండ్ వాలీబాల్ కోర్ట్ ఇస్తున్నాం మనం దీంట్లో. ఇది కాకుండా చిన్న పిల్లలకి ఒక డెడికేటెడ్ ప్లే ఏరియా అనేది ఇస్తున్నామండి. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కి తగ్గట్టు మనం అలా ఇస్తున్నామండి. కమింగ్ టు నెక్స్ట్, ఇప్పుడు ఎల్డర్లీ పీపుల్, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఏం ప్రిఫర్ చేస్తారు, వాళ్ళు వాకింగ్ ఏరియా వాళ్ళకి కావాలి, ఈవినింగ్ వచ్చి సిట్అవుట్ ఏరియాస్ కావాలి. అండ్ మీకు క్లబ్ హౌస్ లో జిమ్ అనేది కామన్ గా ప్రొవైడ్ చేస్తారండి. బట్ మీరు ఎప్పుడైనా ఈ ఎల్డర్లీ పీపుల్ కి ఏంటంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళు అక్కడికి చేయాలంటే ఇబ్బంది పడతారు, హెవీ వెయిట్స్ ఉంటాయి. సో వాళ్ళ గురించి ఏంటంటే మనము అవుట్డోర్ జిమ్ ఒక 5-6 ఎక్విప్మెంట్స్ మనం వాళ్ళకి సపరేట్ గా మనం ప్రాజెక్ట్ లో మనం కవర్ చేస్తాం. సింపుల్ ఎక్సర్సైజ్ అండి. ఇవాళ రేపు మీరు చాలా పార్క్స్ లో కూడా చూస్తున్నారు, అవి ఉన్నాయి కాబట్టి మనం కూడా అవి ప్రాజెక్ట్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. ఇది కాకుండా విత్ ఇన్ క్లబ్ హౌస్ లో మనము G+3 క్లబ్ హౌస్ ఇస్తున్నామండి. ఓకే, ఈ క్లబ్ హౌస్ లో వచ్చేసేమో టెర్రస్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాం మనం. లోపల క్లబ్ హౌస్ లోపల వచ్చేసేమో మనకి బ్యాంక్వెట్ హాల్, సూపర్ మార్కెట్ ప్రొవిజన్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి గెస్ట్ బెడ్రూమ్స్ ఇస్తున్నాము, కోవర్కింగ్ స్పేసెస్ ఇస్తున్నాము. ఇవి కాకుండా స్పా అండ్ సలూన్ ప్రొవిజన్స్ ఇస్తున్నాం మనము. సో మీకు కస్టమర్ ఎవరైతే కనుక రెసిడెన్షియల్గా ఉండాలి అనుకుంటున్నారో మేజర్గా ఫెసిలిటీస్ అనేది విత్ ఇన్ ఈ 6.5 acres విత్ ఇన్ ప్రాజెక్ట్లోనే మనము ప్రొవైడ్ చేస్తున్నాం అండి. యాక్చువల్గా సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మనకి చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళు అన్నారు కదా, వాళ్ళకి కావాల్సిన స్పోర్ట్స్తో పాటు వాళ్ళు హెల్తీగా ఉండేందుకు మనకి జాగింగ్ ట్రాక్స్ కానీ ఇవన్నీతో పాటు కోవర్కింగ్ స్పేసెస్ కూడా ఇస్తున్నారు కదా సార్. అంటే ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది కోవిడ్ నుంచి. అవునండి. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసిందంటే అన్ని ఏజెస్ గ్రూప్స్ నుంచి కూడా కన్సిడర్ చేసుకుంటా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయడం అనేది చాలా మంచి విషయం సార్ ఇది. థ్యాంక్ యూ అండి. సార్ ఇంకా నెక్స్ట్ 4th పాయింట్ ఏంటి సార్? సార్ ఇదే పాయింట్లో మనకి ఏంటంటే ఇప్పుడు సార్ మనం ఫెసిలిటీస్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే, దాని తర్వాత యాజ్ ఏ హోమ్ బయర్ మీరు ఉండడానికి కావాల్సినట్టు మీకు రిక్వైర్మెంట్ ఒక్కొక్క కస్టమర్తో ఒక్కొక్క రిక్వైర్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో యూనిట్ ప్లానింగ్ అనేది యాజ్ ఎ బిల్డర్ మాకు కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం యూనిట్స్ కూడా అంతే ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఈ ప్రాజెక్ట్లో మీకు 2 BHKs మొదలైన దగ్గర నుంచి 3 BHKs కాంబినేషన్ ఏవైతే దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది మేజర్ యూఎస్పీ అండి. ఓకే, 1351 సైజ్ నుంచి ఎవ్రీ 100 SFTకి కస్టమర్కి ఒక వేరియేషన్ అనేది ఉందండి. ఓకే, ఎంత నుంచి అన్నారు సార్? 1351 అనేది స్టార్టింగ్ సైజ్ అండి. 1351 స్టార్టింగ్ సైజ్ 2 BHK. ఓకే, దాని తర్వాత ఇక్కడ నుంచి మనకి 2400 వరకు అండి. ఓకే, అప్ టు 3 BHKs 2400 వరకు ఉన్నాయి. సో ఎవరైనా కస్టమర్స్ కొంతమంది లెట్స్ సే 2 BHK తో పాటు నెక్స్ట్ ఏవైతే ఉంటుందో 3 bedrooms and 2 bath areas, సో 2.5 అంటారు కాంబినేషన్. 2.5 3 అంటారు. సో 2.5 అంటే మన దగ్గర ఏవైతే ప్రాపర్ 3 bedrooms వస్తాయండి విత్ 2 bedroom 2 bath areas వస్తాయి. సో ఇవి మనకి 1500 సైజెస్ లో ఉన్నాయండి, 1504 1589 సైజెస్ లో ఉన్నాయి. ఇక కస్టమర్స్ ఎవరైతే ప్రాపర్ 3 BHK విత్ 3 bedroom 3 bath areas చూస్తున్నాం అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ అంటే కొంతమంది ఎల్ షేప్ హాల్లో ఉన్నాయి మనకి, కొన్ని యూనిట్స్ ఏవైతే ఉంటుందో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లేఅవుట్ స్ట్రక్చర్ ఉంటుందండి. సో 1612 నుంచి 1711 1756 ఇట్లా 2000 సైజెస్ 1995 ఈస్ట్ వెస్ట్ నార్త్ కాంబినేషన్ లో ఉన్నాయి. ఓకే, ఈస్ట్ వెస్ట్ నార్త్ కాంబినేషన్. ఓకే, సో ఈ యూనిట్స్ డివిజన్ చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే కస్టమర్స్ కి కొంతమందికి బాల్కనీస్ డబుల్ బాల్కనీ కావాలంటే అట్లాంటి మనం ఆప్షన్స్ ఉన్నాయి. అంటే కార్నర్స్ కావాలని కూడా అడుగుతారు. కార్నర్స్ ఉన్నప్పుడు కార్నర్స్ లో ఉన్నాయి, ఓకే, డబుల్ బాల్కనీస్ ఉన్నాయి, ఫారెస్ట్ వ్యూ ఉన్నప్పుడు ఫారెస్ట్ వ్యూ ఉన్నాయి. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. లేఅవుట్స్ కూడా చాలా యూనిక్ గా స్పేషియస్ గా ఉంటాయి లేఅవుట్స్. అంటే కస్టమర్ చాయిస్ ని బట్టి ఏదంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫేజింగ్స్ తో పాటు మనకి వ్యూ తో పాటు బాల్కనీస్ కూడా ఇవన్నీ కూడా అబ్సల్యూట్లీ అండి. అలాగే అండి మీకు మనకి చూసుకున్నట్టయితే ఫ్లోర్ మ్యాప్ అనేది మీకు స్కానర్ కూడా ఇస్తున్నానండి, మీరు పర్సనల్ కూడా చూసుకోవచ్చు. ఒకసారి పాజ్ చేసి అయితే చూడండి. అలాగే అండి మీ ఫ్యామిలీ తోట ఒక్కసారి రండి. ఎంత చెప్పినా కూడా ఇప్పుడు వర్క్ నడుస్తుంది కాబట్టి మీకు ఒక విజువలైజేషన్ అన్నది రాదు. ఆల్రెడీ మీకు 3D ఇమేజెస్ అన్ని కూడా మీకు ప్లే చేస్తున్నానండి. రెప్లికా ఒక వీడియోస్ కూడా ఇస్తున్నాను సార్. ఇందులో ఓవరాల్ మనకి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి సార్? 3 towers ఉన్నాయండి. 3 blocks 3 towers. మనకి టవర్ ఏ, టవర్ బి, టవర్ సి అని చెప్పి 3 ఉన్నాయండి. 575 యూనిట్స్ ఇందాక మనం మాట్లాడడం 575 యూనిట్స్ ఉన్నాయండి. సార్ ఇక్కడ మీరు ఇవన్నీ మనకు చెప్పిన ఓకే, కానీ మేజర్గా ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు కొందరు ఇక్కడనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇక్కడ సరౌండింగ్స్లో కోంపల్లి సరౌండింగ్స్లో సుచిత్ర, కోంపల్లి ఇక్కడ నంబర్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మన ప్రాజెక్ట్ ఎందుకు ఎంచుకోవాలంటారు ఒకసారి చెప్పండి. వినయ్ గారు, మీ ఆడియన్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో జనరల్ రియల్ ఎస్టేట్ బయ్యర్,
ఏం చూస్తారు మేజర్గా లొకేషన్ అన్నీ అయిపోయిన దాని తర్వాత డబ్బు పెడుతున్నప్పుడు Returns మీ పాయింట్ ఆఫ్ రిటర్న్స్ చూస్తారు వాళ్ళు చూసేటప్పుడు ఏవైతే ఉంటుందో ఏది క్యాలిక్యులేట్ చేసుకుంటారు వాళ్ళు అంటే ఇప్పుడు కొనేటప్పుడు మనకు తక్కువ రావాలనుకుంటారు, ఒకవేళ రేపటికల్లా అమ్మాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ అప్రిషియేషన్ రావాలనుకుంటారు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అయినా అదే ఉంటుంది. సో మనము ప్రాజెక్ట్ ఏవైతే చేసామో ఈ 6.5 acres 575 యూనిట్స్ చేస్తున్నప్పుడు డిజైన్ చేస్తున్నప్పుడు మేము 2-3 పాయింట్స్ కన్సిడర్ చేసుకుని ఏవైతే ఉంటుందో డిజైన్ చేసాము. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ ఫర్ మనీ అనేది ఉండాలి. ఒక ఇన్వెస్టర్ కానివ్వండి, ఒక రెసిడెన్షియల్గా పెట్టేవాళ్ళం, నేను పెడుతున్న రూపాయికి నాకు ఆ రూపాయి వర్త్ ప్రోడక్ట్ వస్తుందా లేదా అనేది వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు మనం ప్లాట్ కొనుక్కోవాలంటే మనకు ఒక 200 గజాలు 300 గజాలు క్లియర్ కట్ గా వస్తుంది మనకి, ఇది వస్తుంది. అపార్ట్మెంట్స్ లో అనేది మీకు తెలిసినట్టు యూడిఎస్ వస్తుంది కదా. సో ఈ 6.5 acres ప్రాజెక్ట్ లో 10 floors ఉన్న ప్రాజెక్ట్ లో వీఆర్ గివింగ్ ది హైయెస్ట్ యూడిఎస్ ఇన్ ద మార్కెట్ అండి, వన్ ఆఫ్ ద హైయెస్ట్ అన్డివైడెడ్ షేర్. ఓకే, 1351 ఫ్లాట్ కి 42 square yards ఇస్తున్నాము. 42 square yards ఫుల్లీ గేటెడ్ ప్రాజెక్ట్. ఓకే, విత్ 10 floor దాంట్లో 42 square yards. మీరు మార్కెట్ లగ్జరీ మనకి ఎమ్యూనిటీస్ ఇచ్చుకుంటా కూడా 42 యూడిఎస్ ఇస్తుంది. 42 యూడిఎస్ 1351. అదే 2400 కి నేను 74 వరకు ఇస్తున్నాను. 74 యూడిఎస్ ఇస్తాను. ఓకే, వన్ ఆఫ్ ది బెస్ట్ మీరు అన్నట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ యూడిఎస్ వస్తుంది సార్. అది ఏ విధంగా వస్తుంది ఒకసారి? ఏ విధంగా వస్తుంది అంటే డెన్సిటీ బట్టి వస్తుందండి. ఇప్పుడు మనం ఇదే 575 ఫ్లాట్స్ బదులు నేను ఇదే ప్రాజెక్ట్ 6.5 acres 650 వరకు కూడా వెళ్ళే స్కోప్ నాకు ఉంది. పర్మిషన్ కింద మేము వెళ్ళొచ్చాను 650 కూడా. బట్ లాంగ్ టర్మ్లో చూసుకుంటే కనుక యాజ్ ఎ కస్టమర్ కావచ్చు, యాజ్ అన్ ఇన్వెస్టర్ కావచ్చు, ఏవైతే ఉంటుందో ఈ కరెక్ట్గా ఏవైతే ఉంటుందో యాజ్ అ బిజినెస్కి యాజ్ అ కస్టమర్ అందరికీ వర్కౌట్ అయ్యేది పెడితే కనుక మార్కెట్లో అయితే ప్రోడక్ట్ తొందరగా సేల్ అవుతుంది, ఈజీగా ఎవరైతే ఉంటుందో రేపు కస్టమర్స్ కూడా వచ్చి ఉండొచ్చు అండి. అంటే మీరు కావాలనుకున్నట్టయితే ఇంకా యూనిట్స్ పెంచుకుంటే పెరుగుతుంది, మనకి అప్రూవల్స్ కూడా వస్తాయి. ఉందండి, అప్రూవల్స్ మాకు ఈజీగా వస్తుందండి. ఒక కస్టమర్ బెనిఫిట్ ని దృష్టిలో పెట్టుకొని మీరు యూనిట్స్ తక్కువ డిజైన్ చేసి. అబ్సల్యూట్లీ అంతే కదండి. మీరే ఇప్పుడు పెడతారు ఇక్కడ గజం అనేది 1,00,000 నుంచి 1,20,000 వరకు రోడ్ ఫేసింగ్ కి ఉందండి. ఓకే, ఎంత ఉంది సార్? 1,00,000 నుంచి 1,20,000 వరకు గజం అనేది ఉంది. సో మీరు యూడిఎస్ఏ తీసుకొని 42 గజాలు ఇస్తున్నారంటే యావరేజ్ గా 42 lakhs అనేది ఈ రోజున ఏ బయర్ అన్నా నా దగ్గరికి వచ్చి పెట్టుంటే కనుక 42 square yards 40 lakhs అనేది వర్త్ నేను చూపిస్తున్నాను మనీ ఈ రోజు. సెకండ్ డెన్సిటీ, ఇందాక మనం మాట్లాడుకున్నాం. లాంగ్ టర్మ్ లో ఉండే వాళ్ళకి నేను ఇక్కడ ఏకర్కి పర్ యావరేజ్గా చూసుకుంటే కనుక 6.5 acres 575 యూనిట్స్ అంటే 88 యూనిట్సే మనం వస్తుంది. సో ఓవర్ క్రౌడ్ చేయట్లేదు. అంటే ఒక ఎకర్కి 88 యూనిట్స్ యావరేజ్గా 88.4 టు బి ప్రిసైజ్. ఓకే, ఎగ్జాక్ట్గా అయితే 88.4 అండి. ఓకే, సో 88 యూనిట్సే మనం ఇస్తున్నాం. సో 88 యూనిట్స్ పర్ ఎకర్ కంటే డెన్సిటీ అనేది హై రైజ్ ప్రాజెక్ట్లో చాలా తక్కువ అండి. 88 అనేది చాలా తక్కువ. సో దాని మూలన లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ ఏంటి, అమ్యూనిటీస్ వేర్ అండ్ టేర్ అనేది తక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ అనేది ఈజీ ఉండదు, ఓవర్ క్రౌడ్ అవ్వదు ప్రాజెక్ట్ అనేది. సో వాల్యూ ఫర్ మనీ అనేది ఈ రోజున సిటీ మొత్తం కన్సిడర్ చేసుకున్నా కానీ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ నా ప్రాజెక్ట్లో నేను ఇస్తున్నాను. సో యాజ్ అన్ ఇన్వెస్టర్ మీరు చూస్తున్నప్పుడు ఈ రోజున ఎంట్రీ వస్తారు మీరు, అవును సార్, రైట్ ఉండరు. చాలా మంది ఇన్వెస్టర్స్ ఎక్కడ ఫోకస్ చేస్తుంటారు, నాకు ఎంత తక్కువ దొరుకుతుందని చూస్తూ ఉంటారు. సో మాకు యాజ్ అ బిల్డర్ కింద మాకు వర్కౌట్ అయితే మేము ప్రపోజిషన్ ఇస్తుంటాం. రేపు రోజున మీకు ఇప్పుడు తక్కువ దొరుకుతుంది, ఒక 3 years తర్వాత 4 years తర్వాత మీకు ఎగ్జిట్ అనేది అంత ఇంపార్టెంట్ కదా. అవును సార్, ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చేస్తుంది సరే, మీరు ఒక తక్కువకి తీసుకుంటారు, రేపు రోజున అమ్మాలన్నప్పుడు మీరు అంతే తొందరగా ఫాస్ట్గా ప్రోడక్ట్ మూవ్ అవ్వాలి కదండి. సో నా ప్రాజెక్ట్ యాజ్ అ రెసిడెన్షియల్గా మీరు ఉందామని అనుకున్నా కానీ ఇందాక మనం మాట్లాడుకుని నిన్న అడ్వాంటేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ యాజ్ అన్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒకవేళ ఒక 3 yearsలోనో 2 yearsలోనో ఆర్ 5 yearsలో ఎగ్జిట్ అవుదామన్నా కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ అండి, బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటుందండి. చాలా మంచి వివరించింది సార్. సార్ ఇప్పుడు మనం ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసినాం, ఒక వ్యూవర్కి కానీ ఒక ఇన్వెస్టర్ కానీ ఎట్లా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎట్లా ఉంటుందని మనకు క్లియర్గా చెప్పింది సార్. ఓకే అండి. అసలు మనకి ప్రాజెక్ట్ 28కి మన డెలివరీ ఇస్తా అంటారు, అక్టోబర్ కదా సార్? అక్టోబర్ అండి, అక్టోబర్ 28కి ఇస్తా అంటారు అన్నప్పుడు మనకి అది ఆన్ టైంలో మనకి ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ ఇస్తేనే మనకు ఆ మాట నిలబడుతుంది సార్. అంతే కదండి. అన్నప్పుడు మనకు ప్రాజెక్ట్ వర్క్ ఏ విధంగా నడుస్తుంది సార్ మనకి? సార్ వినయ్ గారు ఇందాక మనకి మాట్లాడుకున్నట్టు 2018లో మేము సన్యుగా స్టార్ట్ చేసామండి. ఓకే, 19లో కొంపల్లిలో మన ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత 9th ప్రాజెక్ట్ అని చెప్పి నేను పదే మనం మాట్లాడుకున్నాను. రీజన్ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ 18 నుంచి తర్వాత 19 నుంచి మనం ప్రాజెక్ట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో వీ వెంట్ త్రూ డిఫరెంట్ ఫేసెస్ ఇన్ ద మార్కెట్. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, దాని తర్వాత మార్కెట్ స్లో డౌన్స్ అన్ని చూసాం. ఈ టైం లైన్లో మేము ఏవైతే ఉంటుందో ప్రాజెక్ట్స్ అనేవి ఏవైతే ఉంటుందో అన్ని నిలదొక్కుని ఆన్ టైం డెలివరీ అనేది చేసాం. ఆ టైంలో కూడా ఆన్ టైం డెలివరీ, అబ్సల్యూట్ ఆన్ టైం డెలివరీ. మా ఏ ప్రాజెక్ట్ అయినా రెరా డెడ్ లైన్కి ఒక 1 year ముందే డెలివర్ చేసామండి ఇప్పుడు దాకా.
ఓకే. సో బికాజ్ ఏంటంటే అది మేనేజ్మెంట్ విశ్వనాథ్ రెడ్డి గారి ప్లానింగ్ అట్లా ఉంటుంది కాబట్టి మనం చేస్తాం. ఓకే. మీరు ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాజెక్ట్ కూడా వంతరాకి మీరు షూట్ చేసినప్పుడు లాస్ట్ టైం మీరు ఎప్పుడైతే జూలైలో వచ్చి షూట్ చేసినప్పుడు ఇప్పటికీ వర్క్ ప్రోగ్రెస్ అనేది చూడండి ఒకసారి. మనం సైట్కి వెళ్ళి ఆ వర్క్ ప్రోగ్రెస్ అనేది చూడండి. చూసిన దాని తర్వాత మీరే చెప్పండి, నా మాటల్లో కాదు, మీరే చెప్తారు మీ ఆడియన్స్కి ఏవైతే ఉంటుందో ఎందుకు ఈ 3 yearsలో ఇట్లా డెలివర్ అవుతుంది అనేది మీరే కాన్ఫిడెంట్గా చెప్తారు. మనం సైట్కి వెళ్ళి ఇప్పుడు చూద్దాం. అయితే మనం సైట్ కూడా వెళ్ళే ముందండి మీ అందరు కూడా లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు క్లిప్స్ కూడా కొన్ని యాడ్ చేస్తానండి, వీడియోలో ముందే మీకు యాడ్ కూడా అయ్యి ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఏ విధంగా వర్క్ అనేది నడుస్తుందన్నది ఒకసారి ప్రాజెక్ట్ వెళ్ళి కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వంతారా ప్రాజెక్ట్లో ఉన్నామండి. ఒకసారి ప్రాజెక్ట్ యొక్క అప్డేట్స్ కూడా చూసుకోవచ్చు. మనకి ఏ స్టేజ్లో వర్క్ ఉందన్నది మీకు ఈజీగా తెలుస్తుంది. సార్, ఇప్పుడు మనకి ఇది ఏ స్టేజ్లో వర్క్ ఉందో ఒకసారి వివరంగా చెప్పండి. మనము లాస్ట్ కనిపిస్తుంది మీకు టవర్ సి అండి, అంటే మనకి క్రేన్ ఉన్నది టవర్ సి అండి అది. ఓకే. సో మీరు లాస్ట్ టైం చూసినప్పుడు అది ఫుటింగ్ స్టేజ్లో ఉండేది. అవును, పిల్లర్స్ కూడా కాలేదు ఇంకా, అప్పుడు ఉంది. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్, సెకండ్ ఫ్లోర్ స్లాబ్ వర్క్ నడుస్తుంది టవర్ సి అది. ఓకే. ఇది వచ్చేసేమో మీకు టవర్ బి అండి ఇది. ఓకే. ఇది ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ నడుస్తుంది. అంటే ఇప్పుడు మనకి వెహికల్ ఉన్నది టవర్ బి అండి అది. అండ్ మనం ఇక్కడ చూస్తుంది ఎట్లానే టవర్ ఏది ఫుటింగ్స్ వర్క్ నడుస్తుంది. ఇదంతా ఫుటింగ్స్ వర్క్ ఇదంతా టవర్ ఏ. ఈ టవర్ ఏ. ఇంకొన్ని రోజుల్లో దీన్ని కూడా సెల్లార్ స్లాబ్ అనేది వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇది ఇప్పుడు మనకి వెనక కనిపించేది ఇదేంటి సార్? ఇది కంప్లీట్ మీకు క్లబ్ హౌస్ ఏరియా వస్తుందండి. ఈ పార్ట్ లో క్లబ్ హౌస్, అంటే మనకి ఎమ్యూనిటీస్ కానీ ఇవన్నీ కూడా క్లబ్ హౌస్ లో వచ్చి ఎమ్యూనిటీస్ చుట్టుపక్కల అంతా ప్రాజెక్ట్ వస్తాయండి. క్లబ్ హౌస్ డెడికేటెడ్ స్పేస్ అయితే ఇటువైపు వస్తుందండి. సార్, మనకి దీంట్లో మనకి వచ్చే రోడ్ ఎంట్రన్స్ ఎన్ని ఫీట్ల రోడ్ సార్? ఇది 60 feet రోడ్ అండి. మనకి 100 feet ని కనెక్ట్ అయిన 60 feet సింగిల్ ఎంట్రీ సింగిల్ ఎగ్జిట్ పాయింట్ అండి. ఓకే. సో దాంట్లో సపరేట్ గా మీకు స్టార్టింగ్ ఎంట్రన్స్ లైన్ అండ్ బస్ బే కూడా ఒకటి మనం ప్లాన్ చేస్తున్నాము. ఓకే. సో కిడ్స్ పికప్ అండ్ డ్రాప్ స్కూల్ బస్సెస్ వాటికి బస్ బే ఒకటి ప్లాన్ చేస్తాం. సార్, ఇందులో మనకి పార్కింగ్ మనకి ఎన్ని ఇస్తున్నారు సార్? సార్, పార్కింగ్ అంటే ఇప్పుడు 2 areas లో పార్కింగ్ అండి. ఒకటి సెల్లార్ లో ఒకటి పార్కింగ్ ఏరియా వస్తుంది అండ్ గ్రౌండ్ లో ఒకటి పార్కింగ్ ఏరియా వస్తుంది. ఓకే. ఆల్ 3 BH 1600 and above వాటికి 2 పార్కింగ్స్ అనేది మనం ఇస్తాం. 1600 and above అండి. ఓకే. 1600 above కి 2 వస్తుంది. 2 పార్కింగ్స్. మిగతా వాటికి సింగిల్ కార్ పార్కింగ్ వస్తుందండి. అలాగే అండి, మీరు పర్సనల్ గా విజిట్ చేసినప్పుడు కూడా ఈ కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఒక్కసారి మీ ఫ్యామిలీ తోటనైతే ఈ లొకేషన్ కి రండి. అలాగండి, గిరీష్ సార్కి అయితే మీరు ఒకసారి పర్సనల్ గా వెళ్ళండి. సార్ నెంబర్ నేను మీకు డైరెక్ట్ డిస్ప్లేలు ఇస్తున్నానండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సార్కి కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఈ ప్రాజెక్ట్ యొక్క మిగతా విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క వర్క్ ప్రోగ్రెస్ కూడా చూసుకున్నాం కదండి. ఒకసారి ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి సార్. డెఫినెట్లీ అండి. ప్రైజింగ్ మనం మాట్లాడుకుందాము. ఒక్కసారి మనము మాట్లాడుకుని ఇందాక మనం చెప్పినట్టు సైజెస్ అనేది ఇన్ఫాక్ట్ లాస్ట్ వీడియోలో ప్రకాష్ గారు మా డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు చెప్పింది, అప్పటికి ఇప్పటికి చెప్పింది ఏంటంటే మనం అన్ని బడ్జెట్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని సైజెస్ అనేది మనం తీసామండి. ఓకే. సో దాని ప్రకారం మనం 1351 నుంచి 2400 వరకు మీ బడ్జెట్ కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఉన్నా మీకు ఆప్షన్స్ వస్తాయి. మీకు ప్రాజెక్ట్ నచ్చిన దాని తర్వాత నా బడ్జెట్ ఒకవేళ 2000 SFT లేదు, బట్ యూనిట్ నచ్చింది అంటే కనుక మనకి 1885 లో కూడా అట్లా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒక 100-200 SFT ఉన్నా కానీ మీకు నచ్చలేదు ప్లానింగ్ లో వేరే యూనిట్ అనేది కొంచెం తగ్గుతుంది, వేరియేషన్ వస్తుందండి. లేదు మీరు హైవే మీద తీసుకోవాలనుకునే ఆలోచన ఉంది, హైవే మీద మీకు ఒకవేళ మీరు 1800 SFT చూస్తున్నారు అనుకుంటే కనుక అదే నా ప్రాజెక్ట్కి వస్తే కనుక మీకు 200 SFT వస్తుంది. స్పేస్ పెరుగుతుంది. అదే ఒక మేజర్ అడ్వాంటేజ్ ఉందండి. సో కమింగ్ టు ప్రైస్ పాయింట్స్ అండి, మీకు మా దగ్గర ఇప్పుడు డిఫరెంట్ ప్రైసింగ్స్ నడుస్తున్నాయండి. ఒకటి రెగ్యులర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే వర్క్ ప్రోగ్రెస్ ప్రకారము కట్టుకుంటా బ్యాంక్ లోన్ ప్రకారం వెళ్తా అంటే కనుక వీ హ్యావ్ ఎ పేమెంట్ ప్లాన్, వాళ్ళకి ఒకలాగా ఉందండి. కొంతమంది ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఓటీపీలో చూస్తుంటారు, వన్ టైం ఆ ఆప్షన్ ఉంది. అలాగే సార్, ఇలాంటి ప్రాజెక్ట్స్ కి వన్ టైం పేమెంట్ చేసేటోళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు సార్. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రైసింగ్కి కంప్లీట్ అయిన ప్రైసింగ్కి వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇన్వెస్టర్స్ కూడా చూస్తారు. వాళ్ళ గురించి కూడా చెప్పండి సార్. డెఫినెట్లీ అండి. ఇప్పుడు థర్డ్ పేమెంట్ ప్లాన్ వచ్చేసి 50-50 ఆప్షన్ ఉందండి. సో 50% అమౌంట్ ఇమీడియట్గా మీరు కట్టేసుకుని విత్ ఇన్ 30 days మిగతా 50% వర్క్ ప్రోగ్రెస్ ప్రకారం మీరు పే చేసుకోవచ్చు. ఓకే. అంటే గ్రాడ్యువల్గా వర్క్ ప్రోగ్రెస్ చేసుకోవచ్చు. ఓకే. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే వినయ్ గారు, ఇప్పుడు మన 1351 ఏదైతే 2 BHK స్టార్టింగ్ సైజ్ ఉందో నాది కోటింగ్ ప్రైస్ వచ్చేసేమో 89 lakhs అండి. అమ్యూనిటీస్ తో కలుపుకుని 89 lakhs. అంటే ఎమ్యూనిటీస్ అండ్ కార్ పార్కింగ్ కూడా సార్? అమ్యూనిటీస్ అండ్ కార్ పార్కింగ్ కలుపుకుని 89 lakhs నాది కోటింగ్ ప్రైస్. రెగ్యులర్ వర్క్ ప్రోగ్రెస్ ప్రకారం కట్టిన. బట్ అది ఇన్వెస్టర్ మీరు ఏం చూస్తుంటారు, నాకు ఎంత నేను తగ్గుతుంది అనేది ఖచ్చితంగా చూస్తారు కదండి. సో డెఫినెట్ గా ఇప్పుడు మన ఎవరైనా వన్ టైం పేమెంట్ చేయదలుచుకున్నారు అండ్ యూ హ్యావ్ దట్ ఎబిలిటీ, సో వీఆర్ గివింగ్ ఎట్ 65 lakhs. 65 lakhs వన్ టైం పేమెంట్లో అయితే. అంత వేరియేషన్ ఎందుకు తగ్గించారు? డెఫినెట్గా ఇప్పుడు మీరు 89 lakhs రీటైల్ వర్క్ ప్రోగ్రెస్ నాకు ఆల్మోస్ట్ మీరు 3 years లో ఇచ్చే ప్రాజెక్ట్కి అప్ఫ్రంట్ మీరు ఇస్తున్నారు కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు గివ్ ఇట్ 65 lakhs అండి. ఓకే. అంటే వాళ్ళకి రాబోయే అప్రిషియేషన్ కూడా ఇప్పుడే అర్థమైపోతుంది.
అంతే కదండి. ఓకే 89 అంటే 90 అనుకుందాం సార్. 90 65 lakhs అనేది 65 lakhs అనేది అసలు మంచి ప్రైసింగ్ సార్ అది ఇన్వెస్టర్స్ కి. సో 50-50 అంటే కనుక మధ్యలో మనం వర్కౌట్ చేస్తాం. దాని ప్రైస్ పాయింట్ అనేది ఏవైతే ఉందో మీరు 50-50 పేమెంట్ ప్లాన్ అనేది మనం ఆఫీస్కి వస్తే కనుక డిస్కస్ చేసుకునే ఏవైతే ఉంటుందో ఉన్నాయి. బట్ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మన దగ్గర డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఓకే మీ బడ్జెట్ ప్రకారము మీరు ఒకవేళ మీ ఫినాన్షియల్ ఫ్లో ప్రకారం ఏవైతే ఉంటుందో మన దగ్గర ఆప్షన్స్ అనేది ఉంది. సో అన్ని అప్రూవల్స్ అని చూసుకుందాం, ప్రాజెక్ట్ అంతా చూసుకున్న దాని తర్వాత టేబుల్ మీద మనం కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు. మీ యూజర్స్ నెగోషియేషన్ ఉండదు సార్? డెఫినెట్ గా ఉంటుందండి. ఏ ప్రోడక్ట్ లో ఉంటుంది నెగోషియేషన్, ప్రతి ప్రాజెక్ట్ లో ఉంటుంది. సో డెఫినెట్ గా VRK లో మీరు లాస్ట్ టైం చేసిన మీ వ్యూవర్స్ మా వచ్చారు, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. రీసెంట్ గా వన్ ఆఫ్ ద వ్యూవర్ కి మేము ఏదైనా దివాళీ టైంలో గోల్డ్ కాయిన్ కూడా ప్రెజెంట్ చేసాం. ఆఫర్ కూడా పెట్టిరా? ఆఫర్ పెట్టినప్పుడు వాళ్ళు గోల్డ్ కాయిన్ ప్రెజెంట్ చేశారు. ప్రకాష్ గారు కమిట్మెంట్ అనేది నిలబెట్టుకుంటామండి. అన్ని ఏవైతే కమిట్మెంట్స్ ఇచ్చిరో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు. అంతే అండి. సార్ ఇప్పుడు మీరు లాస్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అంటారు కదా, ఇంత చెప్పినా కూడా కొందరు నమ్మరు. అరే వీళ్ళు ఆన్ టైం మనకి డెలివరీ చేస్తారా లేదా అని. అవునండి. అలాంటి వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి. సార్ వచ్చేసి మనకి మన సంయుగ ఆఫీస్లోనే ఉంటారండి. మీరు ఆఫీస్ లొకేషన్ రావాలన్నా కూడా మీకు స్కానర్ అనేది పెడుతున్నాండి, లేదంటే సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో ఇస్తాను. సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. గిరీష్ సార్ని కలవండి. కలిసినప్పుడు వీళ్ళ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో ఆ ప్రాజెక్ట్స్ కూడా చూసినాక ఒకసారి ఈ ప్రాజెక్ట్ని చూడండి. అప్పుడు వాళ్ళు డెలివరీ టైం కానీ అలాగే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది మీకు క్షుణ్ణంగా సార్ వచ్చేసి ఇంకా వివరంగా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అండి అన్ని డీటెయిల్స్ కూడా మీకు చెప్పట్లేదు. సార్ ఇంకోటి చివరిగా ఒక ప్రశ్న అడుగుతాను సార్ వర్క్ ప్రోగ్రెస్ ఫాస్ట్గా చేసినా కూడా క్వాలిటీ తగ్గిస్తుందేమని కొందరు అనుకుంటారు. దాని గురించి కూడా చివరిగా ఫైనల్ ఒకసారి చెప్పండి. కన్స్ట్రక్షన్ లో మనం ఏవైతే ఉంటుందో ఎప్పుడు కూడా ఏవైతే చెక్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ స్టేజ్ తర్వాత ఈ స్టేజ్ తర్వాత ఈ స్టేజ్ అని ఇట్స్ ఆల్ అబౌట్ ఏవైతే ఉంటుందో ఆ చెక్ లిస్ట్ ప్రకారం యాజ్ అ బిల్డర్ వెళ్తున్నారా లేదా అని చెప్పి మా ఇంటర్నల్ గా మాకు ప్లానింగ్ అనేది ఉంటుంది. ఓకే మేము ఇప్పుడు దాకా చేసిన ప్రాజెక్ట్స్ లో ఏవైతే ఉంటుందో ఇట్స్ నాట్ దట్ లాస్ట్ 2-3 years లో కంప్లీట్ చేయలేదు. 2019 నుంచి ఇదే బ్రాండ్ మీద మేము చేస్తున్నాం అక్కడ. సో మీ వ్యూవర్ ఎవరు వచ్చినా కానీ మేము అదే స్టైల్లో ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకువెళ్తాం. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ చూసుకుంటాం, అక్కడ ఏముంది, ఎలా డెలివర్ చేసాం, వాటి అవుట్పుట్ ఏదన్నా చూస్తే కనుక డెఫినెట్ గా వాళ్ళు బిలీవ్ చేస్తాం. అవును, నేను అందుకనే సార్ నేను వ్యూయర్స్ కూడా ఎందుకు అడిగానంటే చాలా మంది కూడా ఏమనుకుంటారు అంటే వర్క్ ఫాస్ట్ నడుస్తుంది కదా, ఆ క్వాలిటీ మెటీరియల్ మెయింటైన్ చేయట్లేదేమో, ఇంకా మిగతా వర్క్స్ అన్ని కూడా ప్రాపర్గా చేస్తున్నారా లేదా అనుకుంటారండి. ఇప్పుడు వర్క్ మనకి ప్రోగ్రెస్లో ఉంది కాబట్టి మీరు పర్సనల్గా విజిట్ చేయండి. విజిట్ చేసినప్పుడు మీకే తెలుస్తుంది వర్క్ ఏ విధంగా నడుస్తుంది అనేది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా ప్రాపర్టీని గురించి సెర్చ్ చేసే వారికి ఇది ఒక బెటర్ ఆప్షన్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. మెయిన్ రోడ్కి మనకి 100 feet రోడ్కి ఫేసింగ్లో ఉన్నటువంటి వెంచర్ అండి. ఒక్కసారి విజిట్ చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.